జీవితంలో ప్రౌడ్ చేయాలని అనిపిస్తుంది ప్రభుజీ అని అంటారండి చాలామంది పిల్లలండి. ఎందుకో తెలుసా అండి? ఆ నమ్మకము ఎంపవర్మెంట్‌ని ఇస్తుందండి. తదాకురు అర్జున, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అర్జున. అయ్యా ఇదొక మార్గం, ఇదొక మార్గం. నువ్వు మంచి మార్గంలో వెళ్ళు. నేను మంచి మార్గం కష్టమై ఉండొచ్చు. పర్వాలేదు నేను నీతోటున్నా. కృష్ణ ఈజ్ నాట్ డీటీ ఇన్ ద స్కై, బట్ హీ ఈజ్ గాడ్ హూ ఈజ్ ఆన్ అవర్ సైడ్. పక్కనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడండి. మన చెయ్యి పట్టుకొని మనం మంచి మార్గంలో ఇప్పుడు కృష్ణుడైతే అన్నాడండి యతి ఇచ్చసి తథాకురు అని. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? ముందు ముందు చెప్తారు. అర్జునుడు ఏమంటున్నాడు ఒకసారి 64th శ్లోకం చదవండి ఒకసారి. సర్వగుహ్యతమం భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా భక్తుడివి అగుము, నన్ను పూజించుము, నాకు నమస్కరించుము. ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమిత్రుడవు కనుక నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ప్రియమిత్రుడు అని. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు వరకు స్వామి ఉపదేశాలు చేశారు, అన్ని విషయాలు చెప్పారండి. మీకు ఒక విషయం తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి ఒక కాంపిటీషన్ పెట్టామండి, సరేనా? అయితే ఆ కాంపిటీషన్లో ప్రైజులు ఉన్నాయన్నమాట. అయితే నన్ను ప్రైజులు ఇవ్వడానికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టారు చిన్నప్పుడు అండి. అయితే సరే అని నేను అక్కడ కూర్చున్నాను. అంటే చిన్న పిల్లలకి కాంపిటీషన్. నేను అప్పుడు క్లాస్ 10లోనే ఎందులో ఉన్నాను కాబట్టి మమ్మల్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లోకి ఇన్ఛార్జ్ పెట్టి కూర్చోబెట్టారనమాట. అయితే ఈ ఆర్గనైజర్ మళ్ళీ మళ్ళీ వచ్చి నా దగ్గర చెప్పిందనమాట, ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు ఈ గ్రీన్ ఇవ్వు, గ్రీన్ ఇవ్వు, గ్రీన్ ఇవ్వు అని. సరే అని అన్ని రెడ్ ఉన్నాయి, ఒకటే గ్రీన్ ఉందండి. నేను ఆశ్చర్యపోతుంది, ఎందుకు అబ్బాయి గ్రీన్ ఇవ్వమని. గ్రీన్ ఈ గ్రీన్ ఎవరికి ఇవ్వకూడదు, గ్రీన్ ఈ వాళ్ళ పేరు చెప్పను నేను, ఆవిడ వస్తేనే అప్పుడు ఇవ్వు, అప్పుడు ఇవ్వు అని. సరే అని నేను పాప కూర్చున్నాను, అందరికి వస్తున్నారు, ఒక్కొక్కరికి ప్రైజ్ ఇస్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ డాటర్ పేరు అనౌన్స్మెంట్ అయ్యిందో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది గ్రీన్ 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 అని. అంటే అందరికి కనిపించట్లేదు, వెనకాల నుంచి గ్రీన్ 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 అని. సరే అని గ్రీన్ డబ్బా ఇచ్చాను. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అందరికి ఒక రకమైన గిఫ్ట్లు కొన్నారు, వాళ్ళ డాటర్కి మాత్రం హైఫై గిఫ్ట్ కొని అందులో ప్యాక్ చేసి దాన్ని గ్రీన్ కలర్ కవర్ పెట్టి ఇచ్చేసారనమాట. ఎందుకు? ప్రేమ కాబట్టి. ఎందుకంటే ఆ పాపం వాళ్ళ డాటర్ ఇది కావాలి కావాలి, ఇది తప్ప నాకు ఇంకేం వద్దు వద్దు అని అడిగింది కాబట్టి ఏదో ఫేవర్ చేస్తున్నాడు. అట్లా మనందరం, మీకు విషయం తెలుసా అండి? నువ్వు నా యొక్క మిత్రుడివి కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నా. వి ఆల్ హ్యావ్ అ ఛాన్స్ టు బికమ్ కృష్ణస్ ఫ్రెండ్స్. మనందరికీ ఆ ఛాన్స్ ఉందండి. భగవంతుడు అర్జునుడి ద్వారా మనతోటే మాట్లాడుతున్నారండి. ఎందుకు మీరు ఈరోజు కృష్ణ ఫ్రెండో తెలుసా అండి? 18 రోజులు ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని మైండ్ ఏం చెప్పినా సరే మీరు ఈరోజు భగవానుడు చెప్పేది ప్రతిరోజు వినొచ్చారు కదండీ! మీకు భగవంతుడి పట్ల భక్తి ఎంత ఉందండి? కాబట్టి ఇదేదో అర్జునుడికి చెప్పిన మాట కాదండి. ఇది మనందరికీ అర్జునుడి ద్వారా చెప్పే మాట అండి భగవానుడు. బికాస్ వి ఆర్ సో డియర్ టు కృష్ణ. ఏమంటున్నాడు చూడండి, అయ్యా సదా నన్ను నా గురించి చింతించుము. ఎవరి గురించి? ఇంతకుముందు ఏదో థర్డ్ పార్టీ గురించి మాట్లాడుతున్నారండి. కానీ ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకున్న విషయం ఉన్నట్టు చెప్పేస్తున్నా. నా గురించి నువ్వు ఆలోచించు, నా భక్తుడు అవ్వు. ఓ అర్జున, నువ్వు నా భక్తుడు. నా అంటే ఎవరండి? కృష్ణుడు మాట్లాడుతున్నారు కదండి. దాని తర్వాత నన్ను అర్చించు, నా యొక్క ఆరాధన చెయ్యి, నన్ను నమస్కరించు ఓ అర్జున. ఈ విధంగా నువ్వు చేస్తే తప్పకుండా నన్ను పొందుతావు. కొంతమంది కృష్ణుడు లోపలుండేదో వాటిని ఇంకేదో ఎక్కడో అవన్నీ కాదండి. కృష్ణుడు క్లియర్గా చెప్తున్నారు, ఆచార్యులు క్లియర్గా మనకు ఉపదేశం చేశారు. భగవంతుడు తన గురించి చెప్తున్నారు, తన భక్తుడు అవ్వమని, తను నమస్కరించమని, తన ఆరాధన చేయమని. అయ్యా నువ్వు తప్పకుండా నన్ను చేరుతావు. ఎందుకు నీకు ఈ విషయం చెప్తున్నా? నువ్వు నా యొక్క స్నేహితుడివి కాబట్టి. చిట్ట చివరి రత్నము, ఒక రత్నం అయిపోయిందండి. రెండవ రత్నము శ్రీమద్ భగవద్గీత. భగవద్ రామానుజాచార్య స్వామి చరమశ్లోకము అని ఉపదేశం చేసిన ఒక చక్కటి శ్లోకము, భగవద్గీత యొక్క సారాంశం ఇందులో దాగి ఉంది. ఒకసారి మనం 66వ శ్లోకాన్ని చదువుదాం. సర్వధర్మాన్ పరిత్యజ్య, అందరు చెప్పండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా సర్వధర్మాలను త్యజించి కేవలం నన్ను శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తాను, భయపడకు. ఏమంటున్నాడు తెలుసా అండి? ఓ డియర్, డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్ అని అంటున్నాడు కృష్ణుడు. ఇంతే అండి, ఇంకేం చెప్పట్లేదు. మీకు ఆ విషయం తెలుసా అండి? ఎంత ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ అయినా ఆపరేషన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ అట్ అవర్ ఓన్ రిస్క్, మనం ఇది చేస్తున్నాము అని సైన్ పెట్టాలండి. కానీ ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడు తెలుసా అండి? నువ్వు కంగారు పడకయ్యా, నాది పూచి అని చెప్తున్నాడండి. మాట చాలా పెద్ద మాట అండి. నేనున్నాను మా శుచా, నేనున్నాను నీకోసం. కృష్ణుడు అందరికీ, అర్జునుడి ద్వారా మనందరికీ అభయాన్ని ఇస్తున్నాడండి భగవంతుడు. నేనున్నాను, నా శరణు వేడు. ఇదే గీత యొక్క సారాంశం. భగవానుడికి, శ్రీకృష్ణుడికి శరణాగతి చెయ్యటము. మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి ఒక ఆయన బాగా నిద్ర రాకపోతే, ఒక ప్రవచనం వింటే బాగా నిద్ర వస్తుందని చెప్పితే ఒక ఆయనని పిలిచారటండి. పాపం మా లాంటి వాళ్ళు ఎవరో వెళ్ళారట ప్రవచనం చెప్పడానికి. ప్రవచనం స్టార్ట్ చేయగానే బ్రహ్మాండంగా నిద్రపోయేవాడట. 7 రోజులు ఫుల్ నిద్ర. 7 రోజులు అయిపోయాక చాలా గ్రాటిట్యూడ్ పెరిగిపోయింది. అమ్మయ్య, ఇన్ని ఏళ్ళ నుంచి నిద్రపోలేదయ్యా, మీరు ప్రవచనాలు చెప్తుంటే నిద్రపోయాము అని, నేనే వీడిని డ్రాప్ చేస్తాను అని చక్కగా కారులో వెళ్ళి తీసుకెళ్తుంటే ఈ ప్రవచనకర్త అన్నారట, అయ్యా 7 రోజులు విన్నావు కదా, ఏంటండి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయంటే, ఏం లేదండి, ఒకటే ప్రశ్న ఉంది, అసలు రామాయణంలో విలన్ ఎవడు, రాముడా రావణుడా అని అడిగాడట. మనకు సామెత ఉంది కదా, రామాయణం అంతా విన్నాక సీత రాముడికి ఏమవుతుంది అన్నట్టుగా, భగవద్గీత విన్నాక ఈ సారాంశం, భగవద్గీత విన్నాక ఏం నేర్చుకున్నారండి అని తెలుసుకోకపోతే ఏదేదో మాట్లాడామనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదండి. చరమ శ్లోకం ఇది. భగవద్గీత ఏం చెప్తుంది, భగవద్గీత దేనికి ఉద్దేశపడింది అంటే, దీనికి సర్వధర్మాన్ పరిత్యజ్య, ఎన్ని ధర్మములు చెప్పారు, అన్ని ధర్మములు ఒక ఎత్తు. ఓ అర్జున, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని నువ్వు శరణాగతి చెయ్యి. అహం త్వాం సర్వపాపేభ్యో, నీ దగ్గరుండే పాపాలన్నింటినీ నేను తీసేసి మోక్ష ఇష్యామి మా శుచ, నువ్వు భయపడకు, నేనున్నాను, నీకు మోక్షాన్ని ఇస్తాను. చాలా పెద్ద మాట అండి, భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ ఇదండి. కాబట్టి మీరు ఎవరినైనా మిమ్మల్ని అడిగారనుకోండి, అయ్యా భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి, కృష్ణుడికి శరణాగతి చేయటం, ఒకటే వర్డ్ అండి. ఇంకేమి కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా ఏ కాంప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. భగవానుడికి శరణాగతి చెయ్యటమే భగవద్గీత అంటే. కాబట్టి ఇది పరిపూర్ణంగా మనకి భగవద్గీత యొక్క సారం ఏమిటి ఈ శ్లోకం చెప్తుందండి. 65, 66 శ్లోకములు భగవద్గీత మనకిచ్చే 2 అమూల్యమైన రత్నములు, అత్యంత విలువైనది, గీతా సారము చెప్పే 2 శ్లోకములు అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు